సరికొత్త ఆయిల్ ట్రేడింగ్లో అమెరికా షాక్లోకి వెళ్ళిపోయింది. ఆయిల్ మార్కెట్ కోసం అమెరికా రచించిన వెస్ట్రన్ వ్యవస్థకు పోటీగా కొత్త సమాంతర వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు డాలరే దిక్కు, ఇప్పుడు యువాన్, రూపాయి, ధీరం చెల్లింపులు. వెస్ట్రన్ ఇన్సూరెన్స్కు పోటీగా నాన్ వెస్ట్రన్ రిస్క్ కవరేజ్ పాలసీలు లండన్, అమెరికా ప్రైస్ క్యాప్ నియంత్రణను పక్కన పెట్టి డిస్కౌంటు, ఆర్బిట్రేజ్ మోడల్ ముందుకు రావటం, అమెరికా రూల్స్ బైపాస్ చేసి వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీతో ముందడుగు వేయటం ట్రంప్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో అమెరికా మునిగిపోయే నావా అని అగ్రరాజ్యం గ్రహించినట్లుంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తుంది. అమెరికాను అంతలా భయపెట్టిన సంఘటనలు ఏం జరిగాయంటారా? ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం. రష్యా నిలబడింది, చైనా లాభపడింది, భారత్ ఎదిగింది, ఆసియాన్ కొత్త మార్కెట్ సామ్రాజ్యాన్ని నిర్మించింది, యూరప్ ఖరీదైన చమురు కొనుగోలుదారుగా మిగిలింది, అమెరికా తాను నిర్మించిన ఆర్థిక ఆటలో కొత్త ప్రత్యర్థులను స్వయంగా కొని తెచ్చుకుంది. ఇది వైఫల్యం కాదు, శక్తి సమీకరణల మార్పు. రష్యా ఆదాయం కొంత తగ్గినా డాలర్ కేంద్రీకృత ప్రపంచానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ ట్రంప్ ఆంక్షల కారణంగా కొత్త మార్గం తెరుచుకుంది. ఇందులో నష్టపోయింది రష్యా కాదు,